ఇంకా అంతర్జాతీయ అంశాలు ఒకటి వస్తే మన దేశంలో సంబంధించి ఒకటి సుప్రీంకోర్టుల మీద తీవ్రమైనటువంటి చర్చకు పోయేంత అంశం ఒకటి వచ్చింది. ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ భవిష్యత్తు ఏంటి, ఎందుకు జరుగుతున్నది, స్వాతి మాలివాల్ను బీజేపీ ఎందుకు ప్రయోగించింది ఆయన మీద, ఎందుకు అట్లాంటి ప్రయోగాలు చేయాల్సి వచ్చింది, అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ ఎందుకు టార్గెట్ చేసుకొని పాపం ఆయన అంత ఇబ్బంది పెడుతున్నట్టు చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు స్వాతి మాలివాల్ని బీజేపీ ప్రయోగించలేదు. ఇప్పటి వరకు సమాధానాలు మనకి దొరికిన సాక్ష్యాలను బట్టి స్వాతి మాలివాల్ వ్యవహారాన్ని బీజేపీ ఏమాత్రం ప్రయోగించలే. ఓకే. ఇక్కడ ఇప్పుడు వరకు బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయనకి బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ నాయకుడు, ఆయన్ని రాజ్యసభకు ఎంపిక కాకుండా హిమాచల్ ప్రదేశ్లో ఒక పెద్ద రాజకీయ విప్లవం వచ్చి ఆయన్ని ఓడించి వెనక్కి పంపించడం జరిగింది. అటువంటి వ్యక్తి ఈరోజు నాకు బెయిల్ ఇప్పించాడు, ఆయనని రాజ్యసభలోకి పంపించాలి అని నేను అనుకుంటున్నానని అరవింద్ కేజ్రీవాల్ అనుకున్నాడు. నువ్వు అనుకోగానే రాజ్యసభలో ఖాళీలు ఉండవు. ఉన్న ఒక ఖాళీకి జనవరిలోనే ఇదే మాలివాల్ను అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకి పంపించాడు. తర్వాత రాజ్యసభకి పంపించడానికి అవకాశం పంజాబ్లో ఒక సీటు 1 సంవత్సరం తర్వాత ఖాళీ కాబోతోంది, ఆ సీటు ద్వారానే పంపించాలి. సో ఇప్పుడు ఉన్నట్టుండి రాజ్యసభకి ఎవరినైనా పంపించాలి అని అంటే ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న ఎంపీలతో ఎవరితోనైనా రాజీనామా చేయించి ఆ సీటును అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వాలి. ఇది బేసిక్గా అరవింద్ కేజ్రీవాల్ ఆలోచన వ్యూహం. ఆ ఆలోచన ప్రకారమే ఆయనకి అనిపించింది ఏంటంటే, నాతో ఎప్పటి నుంచో ఉన్న మాలివాలు నేను చెప్పింది ఒప్పుకుంటుంది, సో ఆమెకి చెప్పి ఆమె చేత రాజీనామా చేయించి అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చి ఆమెని మళ్ళీ అకామిడేట్ చేస్తామన్నది ఆయన ఆలోచన. అయితే ఇక్కడ జరిగిన పరిణామం ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు 2 రాజ్యసభ ఎంపీలు ఆయన వెంబడి లేరు. ఒకటి రాఘవ్ చెడ్డా, రెండవది మాలివాల్ అమెరికాలో ఉంది, రాఘవ్ చెడ్డా యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ లేకపోవడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి, మీడియా ప్రశ్నించాయి. సరే, రాఘవ్ చెడ్డా మీద ఖలిస్తాన్ ఆరోపణలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఆ జైలుకు పోయేది ఆయనే అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ విడుదలైన తర్వాత మాలివాలు, రాఘవ్ చెడ్డా ఇద్దరు భారతదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి రాగానే మాలివాల్కి కేజ్రీవాల్ ఈ కబురు చెప్పాడు, నువ్వు రాజీనామా చేసే, నేను అభిషేక్ మను సింఘ్వికి ఇస్తున్నాను, ఈ నిర్ణయం నేను తీసుకున్నాను అని. నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు ఆయన. దాని మీద ఆమెకి సహజంగానే, ఎందుకంటే నువ్వు జనవరిలోనే నాకు పదవి ఇచ్చి ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకుంటున్నావు, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని ప్రశ్నించడానికి ఆమె ఇంటికి వెళ్ళింది. ఎందుకంటే ఆయన నిర్ణయం తీసుకున్నాడు, రాజీనామా చేయమని చెప్పాడు, కానీ నువ్వు నన్ను వచ్చి కలవమని చెప్పలే. ఆమెకి ఫోన్ చేసి కనీసం వివరించే ప్రయత్నము చేయలే. పిఏ ద్వారా ఆమెకి సమాచారం ఇచ్చారు, ఈ నిర్ణయం కేజ్రీవాల్ గారు తీసుకున్నారు, మీరు రాజీనామా సమర్పించండి. అసలు నువ్వు నాతో మాట్లాడకుండా ఎందుకు చేశావు, నేను కలవాలనుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎంతో కాలంగా కలిసి ఉన్న ఒక వ్యక్తి భార్య కన్నా బాగా దగ్గరగా ఉంది అన్న ఆరోపణలు వచ్చిన వేళ అటువంటి వ్యక్తిని నువ్వు కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సహజంగా ఆ వ్యక్తికి కోపం వస్తుంది. ఆ వ్యక్తి నేరుగా వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తామని ఆమె ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళింది. వెళితే అడ్డుకున్నారు, నీకు అపాయింట్మెంట్ లేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్తే, నన్ను ఎట్లా అడ్డుకుంటారు మీరు, నేను ఇన్నేళ్ళ నుంచి వస్తున్నా రాజ్యసభ ఎంపీని, నేను కలిసే పోతానని మొండికేస్తే ఆమెను తీసుకెళ్ళి లోపల సెక్యూరిటీ సిబ్బంది కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అక్కడితో సెక్యూరిటీ సిబ్బంది పని అయిపోయింది. ఎందుకంటే ఇటువంటివి సహజంగా చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి నివాసంలోనూ ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు జరుగుతుంటాయి. నేను కలవాల్సిందే ముఖ్యమంత్రిని, అపాయింట్మెంట్ ఉన్నా లేకపోయినా కోపంలోనో ఇంకో దాంట్లోనో, నేను ఎంపీనో మంత్రినో ఇంకోటి, మనం కేసీఆర్ హయాంలో ఇట్లాంటివి చాలా చూస్తాం. సో అదే జరిగింది, అక్కడ వరకు కరెక్ట్గా ఉంది. ఆ తర్వాత కలవడానికి వచ్చింది, లోపలికి వచ్చి కూర్చున్న వ్యక్తికి నువ్వేం చేయాలి, నువ్వు అనుకున్న నిర్ణయాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడమో లేదా ఇంకోటో చర్య తీసుకోవాలి. ఆ చర్య తీసుకోకుండా అలా వ్యవహరించకుండా నీ మాట వినలేదన్న ఉక్రోషంతో ఆమెను పట్టుకొని కొట్టారు. పట్టుకొని కొట్టడం అయితే ఆ వీడియో కూడా బయటకు వచ్చింది కదా, పట్టుకొని కొట్టారు. ఇది పూర్తిగా ఉన్న నేపథ్యం. ఒక రాజ్యసభ ఎంపీ మహిళని
నీ మాట వినలేదని పట్టుకొని కొట్టడం నువ్వు ఇన్ని రోజులు చెప్పిన ఏ సిద్ధాంతానికి అనుకూలంగా ఉంది? ఆమె నీ తరపున ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చైర్మన్గా వందలాది వ్యవహారాలను నడిపింది. నువ్వు ఎన్జిఓ పెట్టినప్పటి నుంచి నీతో ఉంది, నీ స్నేహితురాలు. అటువంటి వ్యక్తిని నువ్వు నీ మాట వినడం లేదన్న ఉక్రోషంతో పట్టుకొని కొట్టడం అంటే అది ఒక రకంగా అతను ఉన్న మెంటల్ స్టేటస్, అతనిలో ఉన్న అసహనాన్ని స్పష్టం చేస్తుంది. అది జరిగిన తర్వాత కొట్టిన తన్నులు తిన్న తర్వాత ఆమె అక్కడి నుంచే పోలీసులకి ఫోన్ చేసింది, లోపల నుంచే నన్ను చంపేస్తున్నారని. తర్వాత అది ఎప్పుడైతే కంట్రోల్ రూమ్ ఫోన్ చేసిందో భద్రతా సిబ్బంది దాన్ని అక్కడ మనకి వీడియోలో తెలుస్తోంది, వాడిని కొట్టిన వాడిని ఈమెని పక్కకి తీసి ఈమెని బయటికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా వీడియోలు బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎందుకంటే తను ఒక యాక్టివిస్టు, అదే కోపంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఏమనుకునిందో, ఏం ఫోన్లు వచ్చాయో, ఏం చర్చలు జరిగిందో కంప్లైంట్ లాడ్జ్ చేయలేదు, బయటకు వచ్చింది. ఈ లోపల ఈ వ్యవహారం అంతా రోడ్డెక్కింది. రోడ్డెక్కిన తర్వాత మాలి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టాల్సి వచ్చింది. అందులో మాలి వాళ్ళే తప్పని ఆమ్ ఆద్మీ అనేసరికి ఆమె కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అంతకు ముందు కూడా సర్దుకునే ప్రయత్నం చేశారు. సంజయ్ సింగ్ని ముంబై నుంచి పిలిపించి సంజయ్ సింగ్ ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ జరిగింది కొంతమేర తప్పని చెప్పించి ఆమెను చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ మొత్తం వ్యవహారం ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో మాలి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టాలి. ఎందుకంటే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసినప్పుడు జరిగిన వ్యవహారం అంతా సీసీ ఫుటేజ్లో బయటకు వస్తున్న వేళ మాలివాల్ తప్పలేదు. మాలివాల్ తప్పకుండా కేసు పెట్టాల్సి వచ్చింది. దాంతో ఎప్పుడైతే తను కేసు పెట్టిందో ఇంకా అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా ఆపోజిట్ లైన్ తీసుకుని తన అనుచరులు ఎవరైతే అతిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో ఆమె బలవంతంగా వచ్చింది, అపాయింట్మెంట్ లేదు, ఆమెదే తప్పు అని బలవంతంగానే వచ్చింది, అపాయింట్మెంట్ లేదు, నువ్వు డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టారు, మీరు కూర్చోబెట్టినప్పుడు కలవకుండా మర్యాదగా చెప్పి పంపించాలి, కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. అక్కడనే ఆప్ యొక్క వాదన తేలిపోయింది. ఆప్ ఏదైతే ఇప్పుడు ఆ వాదన కూడా తేలిపోయింది కాబట్టి ఇదంతా బీజేపీ కుట్ర అని మొదలుపెట్టింది. ఆప్కి మొట్టమొదటి నుంచి ఉన్న ఒక నినాదం, ఏది జరిగినా అది బీజేపీ కుట్రే. అంతకుముందు కాంగ్రెస్ను కూడా తిట్టేది. షీలా దీక్షిత్ హయాంలో ప్రతిదానికి కాంగ్రెస్ను తిట్టింది. కాంగ్రెస్ను తిట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కదా ఓడగొట్టింది. అట్లనే ఎంసీడీలో బీజేపీని తిట్టి ఎంసీడీలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తిట్టడాన్ని ఎవరు ప్రతిదానికి ఇంకా బీజేపీని తిట్టాలి. మీరు చేసిన అసమర్థపు చేష్టలు, అవినీతి కార్యక్రమాలు, మీ పార్టీలో నీ ఆధిపత్యం, ఈరోజు పరిస్థితి ఆప్లో అందరికీ తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ తప్పనిసరి పరిస్థితుల్లో జైలుకు పోవాల్సి వస్తే ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనో తేల్చుకోలేకనే ఆయన జైలు నుంచి కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలనుకుంటున్నాడు. ఎవరిని చేయాలనేది ఆయన ఉద్దేశం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఆయనకి నమ్మకస్తులు ఎవరు లేరు. భార్యను కూర్చోబెట్టే ప్రయత్నం చేసినప్పుడు అంతర్గతంగా వ్యతిరేకత వస్తోంది. ఒక్కసారి ఆయన పదవి చేజారితే పార్టీ కూడా పట్టించుకోదు. ఇవన్నీ ఉన్నాయి. అతని ఎగ్జిస్టెన్స్కి ఒక ఫక్తు రాజకీయ నేతలా ఏ అరవింద్ కేజ్రీవాల్ అయితే భారతదేశంలో అవినీతిని రూపుమార్పగల హీరో అనుకున్న స్టేజ్ నుంచి ఈరోజు కేసీఆర్ చెప్పినట్లు ఉద్యమం అయిపోయింది, నేను ఒక ఫక్తు రాజకీయ నేత అన్నట్లు ఈయన ఇప్పుడు ఫక్తు రాజకీయ నేతలా ప్రవర్తిస్తున్నాడు. ఆయన భార్యను కూర్చోబెట్టాలి. ఆ కూర్చోబెట్టే క్రమంలో ఎవరెవరైతే గట్టిగా అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ సైలెన్స్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఇక్కడ బీజేపీ కుట్ర ఎక్కడుంది? సహజంగా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ స్థానికంగా నీకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకుంటుంది. బీజేపీ ఏమీ సన్యాసం తీసుకోలే, రాజకీయాల్లో ఉంది. బీజేపీ నాయకులు ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వే నేను ఒక పెద్ద హీరోని, నా అంత నిజాయితీ పరుడు లేడు, నేను ఈ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది నువ్వే. బీజేపీ ఏ రోజు మాట్లాడలే. బీజేపీ ఉన్న అవినీతిని తగ్గించుకుంటా, అవినీతి ఉంది మా పార్టీలో లేకుండా చూసుకుంటా ఇన్ని మాటలు చెప్పింది తప్ప నీలాగా మొత్తాన్ని నేను మార్చేస్తానని బీజేపీ చెప్పలే. సో బీజేపీ రాజకీయ పార్టీగా వచ్చిన అవకాశాన్ని మలుచుకుంటుంది. ఇంకా మాట్లాడితే ప్రియాంక గాంధీ ఏమనింది? మహిళ మీద దాడి చేయడం తప్పు. ఎందుకంటే ప్రియాంక గాంధీ కూడా అంగీకరించాల్సిన పరిస్థితి. ఎందుకంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టినా సర్ది చెప్పి పంపించాలి తప్ప కొట్టడం ఏంటి? అక్కడ ఆపు పూర్తిగా అష్టదిగ్బంధనంలో ఇరుక్కుపోయింది. అసలే ఇబ్బందుల్లో ఉన్న చోట నువ్వు అష్టదిగ్బంధనంలో మరో వివాదంలో ఇరుక్కుపోయిన వేళ
నువ్వేం మాట్లాడలేవు, ఎదురుదాడి. అది ఆప్కి మొదటి నుంచి ఉన్నదే. అంతే. ప్రతిదీ ఎదురుదాడి చేయడమే, ఎదురుదాడి చేసి అవతల వాళ్ళ మీద బురద చల్లడం, అదేదో పెద్ద రహస్యాన్ని బయటపెట్టినట్లుగా మాట్లాడడం, ఇది ఆప్లో ఉన్నదే. సో ఆప్ని ప్రజలు చూస్తున్నారు. రేపు మొదటి దశ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత ఢిల్లీలో ఎన్నికలు పూర్తి స్థాయిలో జరగబోతున్నాయి 20వ తారీఖు. ఆ తర్వాత సో ప్రజలు ఎలా ఆప్ని చూస్తారు అన్నది ఆ ఎన్నికల ఫలితాలు బహిర్గతం చేయబోతున్నాయి. ఆపు ఏదైతే ఒక ఇమేజ్తో వచ్చిందో ఆ ఇమేజ్ అయితే ఈరోజు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికైనా అరవింద్ కేజ్రీవాల్ విషయాన్ని అర్థం చేసుకుని పరిస్థితి చక్కదిద్దకపోతే భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పలు ప్రయోగాల్లో ఈ ప్రయోగం పూర్తిగా విఫలమైపోతుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జయప్రకాష్ నారాయణ గారు ఇలాంటి ప్రయోగాన్ని చేసి ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీని పెట్టి లోక్సత్తా రాజకీయ పార్టీ చేసి ఆ రాజకీయ పార్టీ ఎందుకు కొర్రాకుండా పోయి అటువంటి ప్రయోగం ఇతనికి ప్రజలు నమ్మి విజయాన్నిచ్చిన కూడా విఫలమైపోతే ప్రజల్లోనే కొంత చింతన జరుగుతుంది. తర్వాత ఆల్టర్నేటివ్ ఏంది అనేది చూసుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి స్థితిలో అరవింద్ కేజ్రీవాల్ ఇరుక్కుపోయాడు. ఇందులో బీజేపీ చేసిందేమీ లేదు. బీజేపీకి ఆయనే ఆయుధాన్ని అందజేశాడు. నీకు బెయిల్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుని తిట్టలేక మింగలేక ఉన్న బీజేపీకి నువ్వు లడ్డులాగా ఒక ఆయుధాన్ని ఇచ్చేసి నిన్ను నువ్వు బలి చేసుకునే చేస్తుంటే ఇప్పుడు బెయిల్ ఇస్తే చూసినావా ముఖ్యమంత్రి చేసిన వ్యవహారం ఇదని చెప్పేసి రేపు సుప్రీంకోర్టులో అన్నీ వస్తాయి. మొన్ననే సుప్రీంకోర్టు బెయిల్ విషయంలో చాలా విషయాలు వచ్చాయి. ఈ విషయం చర్చకు రాకపోయినా చాలా విషయాలు వచ్చాయి. రేపు నెక్స్ట్ హియరింగ్కి ఈ విషయాలన్నీ కూడా చర్చకు వస్తాయి. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. అంతే. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పేరుతో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా ఏం ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించామన్న ప్రశ్న సుప్రీంకోర్టు వేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఇది విపరీతం, ఒక రకంగా భారత రాజకీయాల్లో ఇది ఒక విపరీత పరిణామం. ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా జైల్లోనే కూర్చోవడం, మొండిగా వ్యవహరించడం, బయటకు వచ్చిన తర్వాత ఇష్టానుసారం చేయడం, ఇవన్నీ కూడా విపరీతమైన పరిణామం. ఈ పరిణామం ప్రజలు అంతా, భారతదేశ ప్రజలు ఓటర్లు అంత అవివేకంతో లేరు. చదువు రాని వారైనప్పటికీ వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఇందిరాగాంధీనే ఓడగొట్టారు. అంతే. అదే ఇందిరాగాంధీని మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ప్రతిపక్షాలు నిలుపుకోలేకపోతే అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చారు, జాగ్రత్త మీరు నిలుపుకోలేదు కాబట్టి మళ్ళీ మేము ఆమెకు అవకాశం ఇస్తాం. అంత తెలివిగల వాళ్ళు భారతదేశ ప్రజలు. ఆ రోజుల్లోనే అంత తెలివిగల వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఇంకా తెలివిగా ప్రవర్తిస్తారు. అది ఆపు గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి.